Check vibration damper for defects. Practice on removing camshaft from engine block. Check for bend and twist on camshaft. నమస్తే, నా పేరు సత్య. ఈరోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు లోపాల కోసం వైబ్రేషన్ డంపర్ని ఎలా తీసివేయాలి మరియు తనిఖీ చేయాలి మరియు బెండ్ అండ్ ట్విస్ట్ కోసం తనిఖీ చేయడానికి ఇంజన్ బ్లాక్ నుండి క్యామ్ షాఫ్ట్ని ఎలా తీసివేయాలో మనము చూడబోతున్నాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు ఇవి చేయగలరు. వైబ్రేషన్ డంపర్ లోపాలను తనిఖీ చేయగలరు. క్యామ్ షాఫ్ట్ను తీసివేయడం మరియు తనిఖీ చేయగలరు. అవసరమైన పనిముట్లు మరియు పరికరాలు: ట్రైనీస్ టూల్ కిట్ 1, డంపర్ కప్పీ కోసం సాకెట్ స్పానర్ 1, పుల్లీ పుల్లర్ 1, అవసరమైన సామాగ్రి: ట్రే 1, కాటన్ క్లాత్, కిరోసిన్, వైబ్రేషన్ డంపర్ ఉపకరణాలు. అందుబాటులో ఉంటే ఫ్యాన్ డ్రైవ్ పుల్లీ నుంచి ఫ్యాన్ బెల్ట్ను తీసివేయండి. సాకెట్ స్పానర్ సహాయంతో డాంపర్ నట్ను వదులు చేసి డాంపర్ నట్ను తొలగించండి. ఫ్యాన్ డ్రైవ్ కప్పీపై పుల్లర్ను పరిష్కరించండి మరియు దాన్ని తీసివేయండి. ట్రేలో ఫ్యాన్ డ్రైవ్ కప్పీ ఉంచండి. వైబ్రేషన్ డంపర్ మరియు ఫ్యాన్ డ్రైవ్ పుల్లీని శుభ్రం చేయండి. వైబ్రేషన్ డంపర్ని తనిఖీ చేస్తుంది. డంపర్ విభాగాలు మరియు దెబ్బతిన్న కీ మార్గం మధ్య తప్పిపోయిన లేదా వెలికితీసిన రబ్బరు కోసం వైబ్రేషన్ డంపర్ను దృశ్యమానంగా తనిఖీ చేయండి. వైబ్రేషన్ డంపర్ను ఫ్లాట్ ఉపరితలంపై ఉంచండి మరియు డంపర్ విభాగాల మధ్య తప్పుగా అమర్చడం కోసం చూడండి. ఏదైనా ఫిర్యాదు గమనించినట్లయితే వైబ్రేషన్ డంపర్ని మార్చండి. వారు ఇంజన్ క్యామ్ షాఫ్ట్ యొక్క స్థానం ఆధారంగా వర్గీకరించారు. ఓవర్ హెడ్ వాల్వ్ ఇంజన్. ఈ ఓహెచ్వి ఇంజన్లో కవాటాలు సిలిండర్ హెడ్పై ఉంచబడతాయి. క్యామ్ షాఫ్ట్ సిలిండర్ బ్లాక్పై ఉంచబడింది మరియు పుష్ రాడ్ కామ్ మరియు రాకర్ ఆర్మ్లను రాకర్ ఆర్మ్ యొక్క మరొక వైపు వాల్వ్ను నిర్వహిస్తుంది. తదుపరి రకం సింగిల్ ఓవర్ హెడ్ కామ్ ఇంజన్. సింగిల్ ఓవర్ హెడ్ కామ్ ఇంజన్ సిలిండర్ హెడ్పై అమర్చబడిన ఒక క్యామ్ షాఫ్ట్ను ఉపయోగిస్తుంది మరియు సిలిండర్ హెడ్పై కవాటాలు కూడా ఉంచబడతాయి. వాల్ మరియు క్యామ్ మధ్య ఒక రాకర్ ఉంచబడుతుంది. కామ్ రాకర్ను నిర్వహిస్తుంది మరియు రాకర్ వాల్వ్ను నిర్వహిస్తుంది. డబల్ ఓవర్ హెడ్ కామ్ ఇంజన్. డబల్ ఓవర్ హెడ్ కామ్ ఇంజన్ డ్యూయల్ క్యామ్ షాఫ్ట్ని ఉపయోగిస్తుంది. ఒక క్యామ్ షాఫ్ట్ ఇన్లెట్ వాల్వ్లను నిర్వహిస్తుంది మరియు మరొక క్యామ్ షాఫ్ట్ ఎగ్జాస్ట్ వాల్వ్లను నిర్వహిస్తుంది. చక్కబల్ల మీద సిలిండర్ హెడ్ ఉంచండి. ఇప్పుడు మనం అసెంబ్లీ నుండి క్యామ్ షాఫ్ట్ను కూల్చివేయబోతున్నాము. క్యామ్ షాఫ్ట్ సిలిండర్ హెడ్ పైభాగంలో అమర్చబడి క్యామ్ షాఫ్ట్ బేరింగ్ క్యాప్ ద్వారా బోల్ట్ చేయబడింది. ఇప్పుడు దాన్ని తీసివేయడానికి బేరింగ్ క్యాప్ బోల్ట్లను విప్పు. క్యామ్ షాఫ్ట్ పొడవు ఆధారంగా క్యామ్ షాఫ్ట్ 4 లేదా అంతకంటే ఎక్కువ బేరింగ్ క్యాప్లను కలిగి ఉంటుంది. అన్ని బేరింగ్ క్యాప్ బోల్ట్లను విప్పాలి. అసెంబ్లీ నుండి బేరింగ్ క్యాప్ను తొలగించే ముందు బేరింగ్ క్యాప్స్ నంబర్లో ఉన్నాయని నిర్ధారించుకోండి. ఎందుకంటే బేరింగ్ క్యాప్ ఎక్కడి నుండి తీసివేయబడిందో అదే స్థలంలో మళ్ళీ మార్చాలి. క్యాప్లు నంబర్లు వేయకపోతే లెటర్ పంచ్ సహాయంతో సంఖ్యలను పంచ్ చేయండి. ఇప్పుడు బేరింగ్ క్యాప్లను తీసివేసి వరుసగా ఒక ట్రేలో ఉంచండి. క్యామ్ షాఫ్ట్ను తీసివేసి ట్రేలో ఉంచండి. క్యామ్ షాఫ్ట్ జర్నల్స్పై బేరింగ్ క్యాప్లను ఉంచండి. బేరింగ్ క్యాప్స్ మిశ్రమంగా లేవని నిర్ధారించుకోండి. అప్పుడు సిలిండర్ హెడ్ నుండి రాకర్ ఆర్మ్ను తీసివేసి ట్రేలో ఉంచండి. బేరింగ్ క్యాప్ లాగా రాకర్స్ కూడా కలపకూడదని నిర్ధారించుకోండి. రాకర్లను మళ్ళీ సమీకరించేటప్పుడు అదే స్థలంలో వాటిని భర్తీ చేయడానికి వాటిని వరుసగా ట్రేలో అమర్చండి. క్యామ్ షాఫ్ట్ దాని కామ్, ఎత్తు, రన్ మరియు జర్నల్ క్లియరెన్స్ కోసం కొలవవచ్చు.
ఇప్పుడు నేను క్యామ్ ఎత్తును ఎలా తనిఖీ చేయాలో ప్రదర్శించబోతున్నాను. క్యామ్ ఎత్తును బయటి మైక్రోమీటర్తో కొలవవచ్చు. కొలతలకు వెళ్లే ముందు ఉపయోగించాల్సిన మైక్రోమీటర్ పరిమాణాన్ని నిర్ధారించండి. ఉదాహరణకు క్యామ్ పరిమాణం 45 మిల్లీమీటర్లు అయితే 25 నుండి 50 మిల్లీమీటర్ల మైక్రోమీటర్ని ఎంచుకోండి. మైక్రోమీటర్ని ఎంచుకున్న తర్వాత మైక్రోమీటర్లో లోపం ఏదైనా ఉంటే తనిఖీ చేయండి. లోపం ఉన్నట్లయితే గమనించండి మరియు వాస్తవ కొలతలతో పరిగణించండి. వి బ్లాక్ల మధ్య క్యామ్ షాఫ్ట్ని ఉంచండి. మైక్రోమీటర్ యొక్క కదిలే సింబుల్ను క్యామ్ ఎత్తు వరకు విప్పి మరియు క్యామ్ లోబ్ మరియు బేస్ మధ్య దాన్ని చొప్పించండి. రాడ్ చెట్తో దాన్ని బిగించి మీరు రాడ్ చెట్ శబ్దం విన్నప్పుడు తిప్పడం ఆపండి. రీడింగ్లను గమనించండి మరియు తయారీదారి సిఫార్సుతో రీడింగ్లను సరిపోల్చండి. అదేవిధంగా క్యామ్ షాఫ్ట్ జర్నల్పై డయల్ గేజ్ను ఉంచండి మరియు డయల్ గేజ్లో 0 స్థానాన్ని సెట్ చేయండి. క్యామ్ షాఫ్ట్ను నెమ్మదిగా తిప్పండి మరియు డయల్ గేజ్లో ఏదైనా విక్షేపం గమనించండి. డయల్ గేజ్ డిఫ్లెక్షన్ రీడింగ్లను గమనించండి మరియు తయారీదారు సిఫార్సుతో సరిపోల్చండి. రీడింగ్లు వాస్తవ సిఫార్సులతో సరిపోలకపోతే క్యామ్ షాఫ్ట్ను భర్తీ చేయండి. క్యామ్ షాఫ్ట్ జర్నల్ దుస్తులు. జర్నల్ దుస్తులు కొలిచేందుకు ప్లాస్టిక్ గేజ్ ఉపయోగించండి. హౌసింగ్లు మరియు క్యామ్ షాఫ్ట్ జర్నల్ను శుభ్రం చేయండి. సిలిండర్ హెడ్కు క్యామ్ షాఫ్ట్లను ఇన్స్టాల్ చేయండి. క్యామ్ షాఫ్ట్ జర్నల్ యొక్క పూర్తి వెడల్పుకు గేజింగ్ ప్లాస్టిక్ ముక్కను ఉంచండి. క్యామ్ షాఫ్ట్ హౌసింగ్ను ఇన్స్టాల్ చేయండి. పేర్కొన్న టార్క్ పొందే వరకు 2 లేదా 3 సార్లు బిగించే క్రమాన్ని పునరావృతం చేయడం ద్వారా క్యామ్ షాఫ్ట్ హౌసింగ్ బోల్ట్లను సమానంగా మరియు క్రమంగా సంఖ్యాక్రమంలో బిగించండి. క్యామ్ షాఫ్ట్ను తిప్పవద్దు. హౌసింగ్ని తీసివేసి ప్లాస్టిక్ ఎన్వలప్ను కొలిచే స్కేల్ని ఉపయోగించి దాని విశాలమైన ప్రదేశంలో గేజింగ్ ప్లాస్టిక్ వెడల్పును కొలవండి. కొన్ని ఇంజన్లు ర్యాకర్ ఆర్మ్కు బదులుగా టప్పెట్లు మరియు షిమ్లను ఉపయోగిస్తాయి. అటువంటప్పుడు ట్యాప్పెట్ని దాని నష్టం కోసం తనిఖీ చేయండి మరియు ట్యాప్పెట్ ఔటర్ డయా మరియు సిలిండర్ హెడ్ బోర్ పరిమాణాన్ని కొలవండి. క్లియరెన్స్ను లెక్కించండి మరియు అది దాటితే ట్యాప్పెట్ మరియు షిమ్ను భర్తీ చేయండి. మేము వ్యాయామం ముగింపుకు వచ్చాము. అందువల్ల లోపాల కోసం వైబ్రేషన్ డంపర్ని తనిఖీ చేయడం నేర్చుకున్నాము. మేము ఇంజన్ బ్లాక్ నుండి క్యామ్ షాఫ్ట్ని తీసివేయడం, క్యామ్ షాఫ్ట్ యొక్క బెండ్ అండ్ ట్విస్ట్ కోసం తనిఖీ చేయడం కూడా నేర్చుకున్నాము. దీనిపై మీకు స్పష్టత ఉందని ఆశిస్తున్నాము. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.